దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 27th మే 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 12వ అధ్యాయము 6వ వచనము, సామ్ నంబర్ 12 and verse 6. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని మాటలు పవిత్రమైనవి. Let me read this in English. The words of the Lord are pure words, as silver tried in a furnace of earth, purified 7 times. 7 మార్లు పవిత్రపరచబడ్డాయి. దేవుని మాటలు పవిత్రమైనవి. ఈరోజు దేవుడు ఎందుకు ఈ మాట ద్వారా మన దగ్గరికి వచ్చారంటే, నా మాటలు నమ్మమని చెప్తున్నాడు. నా మాటలు పవిత్రమైనవి అంటే, నా మాటకు పవిత్రత ఎప్పుడు వస్తుందండి? మాటకు పవిత్రత ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే ఆ మాట నెరవేర్చబడతాదో ఆ మాటకు పవిత్రత వస్తుంది. ఆ మాట ఉట్టి మాట అనుకోండి, అది పవిత్రమైన మాట కాదు, ప్రత్యేకమైన మాట కాదు. మనుషుల మాటలు ప్రత్యేకమైన మాటలు కావు, అవి జరగచ్చు, జరగపోవచ్చు. కానీ దేవుని మాటలు పవిత్రమైనవి. 7 మార్లు అవి పవిత్ర చేయబడ్డాయి మట్టి మూసలో. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటను మనము నమ్మాలి. దేవుని మాటను నమ్మినట్లయితే సమస్తముని జీవితంలో సాధ్యమవుతుంది. కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా, చాలామంది కూడా దేవుని మాట కన్నా మనుషు మాటలను నమ్ముతారు, మనుషుల మాటలకు చెవియొగ్గుతారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని మాట ఎంత పవిత్రమైనదంటే, ఆయన నోటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అది తప్పక నెరవేర్చబడుతుంది. ఒట్టిగా తిరిగి రాదు, అది నెరవేర్చబడుతుందని దేవుని వాక్యంలో రాయబడ్డాది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరి మాటలు నమ్మాలి? దేవుని మాటలు నమ్మాలి. ఎవరి మాటలు లక్ష్య పెట్టాలి? దేవుని మాటలు లక్ష్య పెట్టాలి. అందుకే మనము వాక్యంను చదవాలి, వాక్యమును వినాలి, దేవుని మాటలు వినాలి, దేవుని స్వరము వినాలి. ఎందుకంటే ఆయన మాటలు పవిత్రమైనవి, అవి తప్పనిసరిగా అనుకున్నది నెరవేర్చేది. హిందీ में पढ़ेंगे. भजन संहिता 12 अध्याय और 6 वचन पढ़ रहे हैं. मैं कहा गया है, यहोवा के वचन शुद्ध है, वे मिट्टी में परकाकर 7 बार निर्मल किए हुए चांद के समान है. प्रभु को धन्यवाद. प्रभु का वचन, प्रभु का बात क्या है? पवित्र है, निर्मल है. इतना निर्मल है कि वचन को पवित्र है, निर्मल है. क्यों? क्योंकि परमेश्वर का वचन, प्रिय भाइयों बहनों, जब सुना जाता है, कहा जाता है, हो जाता है. प्रभु ने कहा कि आपको मैं चंगा करूंगा, आप चंगा हो जाते हैं. प्रभु ने कहा कि आपको मैं आशीर्वाद दूंगा, तो आप आशीर्वाद पाते. उतना पवित्र है. आपको क्या करना चाहिए? वचन को पढ़ना चाहिए. ఏం చేయాలి? వాక్యమును చదవాలి. ఎందుకంటే దేవుని వాక్యము పవిత్రమైనది. The words of the Lord are so pure. That means the purity is coming because the words always perform what it says. ప్రార్థన చేసుకుందామండి. దేవునికి వాక్యం కొరకు ఆశపడదాం. అందుకే యెహోవా ధర్మశాస్త్రములు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అనే వాక్యంలో రాయబడ్డాది. దేవుడు ఆయన పేరు కన్నా ఆయన మాటను గొప్ప చేసి ఉన్నాడు. నా నోటి నుంచి బయలు వెళ్ళిన మాటలు నేను మార్చనన్నాడు. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. మీ వాక్యములు పవిత్రమైనవి ప్రభా. నీ మాటలు నెరవేర్చుటకు ఆశపడుతున్నవి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరు వారందరినీ ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యంను దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా.
పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా నాయన, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్నారు, మంచి జాబ్స్తో దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన తండ్రి, రక్షకుడా నాయన తండ్రి, బిజినెస్ చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. దేవా తండ్రి ప్రభా, న్యూ అడ్మిషన్ స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీలో జాయిన్ అయ్యే వారందరినీ కూడా మీరు దీవించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కీటం ధరింపచేసి మీ దయలు మనుషుల దయలు వర్ధలింపు చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముగా శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మైళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధులతో కింది తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభుయేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయమని అంశంతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడేండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.